వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. మీరు తీవ్రమైన మెడ నొప్పి, నడుము నొప్పితో బాధపడుతున్నారా? ఉదయం లేచిన వెంటనే తల తిరిగినట్లుగా అనిపిస్తోందా? ఎక్కువసేపు కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారా? సర్వైకల్, లంబార్ స్పాండిలైటిస్ సమస్యలకు హోమియోలో ఎలాంటి వైద్యం అందుబాటులో ఉందో తెలుసుకుందాం. డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ సారిక గారు మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, ఈ స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ రెండు ఉంటాయని చెప్తా ఉన్నారు. సో ఏంటి వీటి వ్యత్యాసం ఎట్లా ఉంటుంది? వాటి వ్యాధి తీవ్రత ఏ విధంగా ఉంటుంది? ఎస్, సో ఈ స్పాండిలోసిస్ ఆర్ స్పాండిలైటిస్ ఇవి చూస్తే ఈ రెండు కూడా వెన్నెముకకి సంబంధించిన సమస్యలు. సో మన వెన్నెముక ఆకారం చూసినప్పుడు అది ఎస్ ఆకారంలో ఉంటూ మన మెడ కింద భాగం నుంచి కూడా నడుం భాగం వరకు కూడా ఉంటూ ఉంటుంది. ఈ అమరికలో మనం చూసినట్లయితే ఈ ఎస్ ఆకారం అనేది ఎందుకు ఉంటుందంటే మనం పలు పనులు చేసేటప్పుడు వంగాల్సి వస్తుంది, తిరగాల్సి వస్తుంది. ఏదైనా బరువులు మోయాలంటే మనం పక్కకు వంగాల్సి వస్తుంది. సో మన బాడీ మూమెంట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండడానికి ఉండే ఈ అమరిక. ఇకపోతే ఈ వెన్నుపూసలు మనం చూసినట్లయితే మెడ నుంచి కింద నడుం కింద భాగం వరకు కూడా చిన్న చిన్న ఎముకలుగా ఉంటూ ఈ ఎముకల మధ్యలో డిస్క్ లాంటి సాఫ్ట్ టిష్యూ ఉంటూ ఉంటుంది. ఇది ఏం చేస్తూ ఉంటుందంటే కుషన్ లాగా పనిచేస్తూ మనం ఏదైనా కాస్త స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు కానీ, ఎక్కువ లాంగ్ రన్లో కూర్చున్నప్పుడు కానీ, సో కూర్చునేటప్పుడు ఈ ఎముకలు రెండూ కూడా టచ్ కాకుండా సో అక్కడ నుంచి నాడులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ నరాలకి ప్రెషర్ లేకుండా ఉండడానికి తోడ్పడుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ కుషన్లలో అరుగుదల ఉన్నా, ఎముకల్లో అరుగుదల ఉన్నా, లేదా ఇదొక మెకానికల్ ప్రాబ్లంగా చెప్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ డిస్క్లు అనేది మనకి పక్కకి జరగడం లాంటివి ఉన్నప్పుడు దీన్ని స్పాండిలోసిస్ అంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఈ యొక్క ఎముకలు ఒకదానికి ఇలా పైన ఉండకుండా అమరిక కాస్త ముందుకి వెనక్కి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా ముందుకు వెనక్కి వచ్చినప్పుడు స్పాండిలోలిస్థెసిస్ అని కూడా అంటాం. అలాగే ఈ ఎముకల్లో ఈ డిస్కుల్లో వాపు కూడా ఉంటూ ఉంటుంది. దాన్నే స్పాండిలైటిస్ అంటాం. సో యూజువల్గా ఈ స్పాండిలైటిస్, ఈ వాపు అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా చెప్తూ ఉంటాం. దాన్నే యాంకలోజింగ్ స్పాండిలైటిస్. సో ఇది HLA-B27 అనే యొక్క మ్యుటేషన్ ద్వారా మనకి కనపరుస్తూ ఉంటుంది. సో చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ యాంకోలైజింగ్ స్పాండిలైటిస్లో ఏమవుతుందంటే ఈ ఎస్ ఆకారం అనేది పోయి పూర్తిగా ఇలా స్ట్రైట్గా అయిపోతుంది అనమాట మన స్పైన్ అనేది. దాన్నే బ్యాంబూ స్పైన్ అంటాం. అంటే బ్యాంబూ స్టిక్ మనం చూస్తూ ఉంటాం, ఇలా నిటారుగా స్ట్రైట్గా ఉంటుంది. అలాగే మనకు వెన్నుపూస కూడా ఇలా స్ట్రైట్గా ఉండడం వల్ల వాళ్ళు పడుకొని అటు పక్కకు తిరగాలన్నా ఇబ్బంది, పడుకొని కూర్చోవాలన్నా ఇబ్బంది, ఇటు వంగడం, లెగడం ఇవన్నీ కూడా బాగా ఇబ్బందితో, పెయిన్ఫుల్తో, వాపులతో చాలా తీవ్రమైన సమస్యతో బాధపడుతూ ఉంటారు యాంకలోజింగ్ స్పాండిలైటిస్ సందర్భం. రైట్, హైదరాబాద్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు మేడం, మాట్లాడదాం ఒకసారి. కుమార్ గారు నమస్తే అండి. కుమార్ గారు నమస్తే అండి. డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ సారిక గారు ఉన్నారు. మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే కుమార్ గారు, చెప్పండి. నాకు దాదాపు 10 సంవత్సరాల నుంచి మెడ వెన్ను నొప్పులు బాధపడుతున్నానండి. ఈ మధ్య రీసెంట్ గా తల కూడా సైడ్ లో చెవుల దగ్గర నుంచి వెనక్కి మొత్తం నరాలు మొత్తం లాగుతున్నాయి మేడం. ఓకే, బాగా రాత్రిపూట అయితే అసలు పడుకోలేను. ఓకే, చాలా అటు పక్క తిరిగి కాసేపు ఇటు పక్క తిరిగి అసలు ఎన్నికంతలు అయితే అసలు పడుకోలేదు మేడం. చాలా ఇబ్బంది పడుతున్నాను. ఓకే, కళ్ళు తిరగడం లాంటివి ఏమైనా ఉన్నాయా? కళ్ళు ఎప్పుడన్నా తూలు వస్తుంది మేడం, పొద్దున రాదు. ఎప్పుడన్నా ఈ మధ్య కాలంలో ఈ చెవులు పక్క నుంచి పైన, చెవులు పైన పక్క నుంచి కనల దగ్గర నుంచి మెడ వరకు లాగుతుంది మెడ వరకు లాగుతుంది బాగా. ఆ నొప్పిని కూడా తట్టుకోలేకపోతున్నాను, కొద్దిగా ఎక్కువగా వస్తుంది. ఓకే కుమార్ గారు, ఏం పని చేస్తూ ఉంటారు మీరు? నేను సెక్యూరిటీగా చేస్తానండి నేను. ఓకే, నైట్ షిఫ్ట్స్ అలా ఉంటూ ఉంటాయా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదు మేడం, జనరల్ షిఫ్ట్లే ఉంటాయి నాకు. ఓకే, ఒత్తిడి ఎక్కువగా ఉందా మీకు? ఒత్తిడి అంటే ఎక్కువ ఆలోచనలు ఏమి ఉండవు, కానీ ఒత్తిడి ఏమి ఉండదు మేడం నాకు. సరే సరే కుమార్ గారు, సో అయితే అస్సలు పడుకోలేదు మేడం. ఒక పక్క జరిగి ఒక 10 మినిట్స్ పడుకున్నానంటే అటు పక్క నొప్పి పడుద్ది, ఆ మెడ కింద నొప్పి వస్తుంది. ఓకే, ఇటు పక్క తిరిగి పడుకుంటే ఇటు పక్క మెడ కింద ఒక 10 నిమిషాలు మాత్రమే పడుకోగలుగుతాను. అది వస్తుంది మేడం దానికి. ఓకే కుమార్ గారు, మీరు ఏదైనా రిపోర్ట్లు చేయించుకుంటే దగ్గరలో డాక్టర్ కేర్కి ఒకసారి సంప్రదించండి. మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉందండి అంటే మీ మెడ భాగంలో కాస్త
డిస్క్ అనేది పక్కకి జారిన సందర్భం కనిపిస్తుంది. దాని ద్వారా మీకు నరాలన్నీ బాగా తీవ్రమైన ఒత్తిడికి గురవడం వల్ల కూడా మీకు తల భాగంలో, చెవు వెనకాల భాగంలో నొప్పిగా ఉండడం, ఒక్కొక్కసారి చాలామంది ఇది మైగ్రేన్ తలనొప్పిగా అంటే పార్శ్వపు తలనొప్పిగా కూడా అది దారితీస్తూ ఉంటుంది. సో అసలు పడుకోలేని పరిస్థితి, బాగా తీవ్రమైన నొప్పి అని చెప్తున్నారు. కానీ 10 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఇది ఎందుకు కరెక్ట్ కాలేదనేది మనం ఒకసారి చూసుకోవాలి. దీనికి లోపల నుంచి మనం 3 రకాల కరెక్షన్స్ చేసుకుంటే కనుక తప్పకుండా ఇది క్లియర్ అవుతుందండి కొద్ది కాలంలోనే. ఇంకా మీరు దీన్ని అశ్రద్ధ చేస్తే తల తిరగడం అనేది బాగా ఎక్కువగా ఉండి కనీసం కూర్చొని లెగలేని పరిస్థితి వస్తుంది. అశ్రద్ధ చేయకండి కుమార్ గారు, దగ్గరలో డాక్టర్ గారికి సంప్రదించండి. రైట్, హైదరాబాద్ నుంచి ఇంకో కాలర్ ఉన్నారు మేడం, కృష్ణ గారు. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్. డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ సారిక గారు ఉన్నారు. మీ డౌట్ ఏంటో అడగండి. మేడం, నాకు ఇది డిస్క్ బల్జ్ ప్రాబ్లం వచ్చింది. ఓకే. అయితే డిస్క్ బల్జ్ అంటే నేను నడుములో కోసం దేనికని వెళ్ళాను, సిటీ స్కాన్ తీపిస్తే అందులో C2, C3 కూడా వచ్చేసాయి. ఓకే. అయితే మెడలో నాకు ఎలాంటి సిమ్టమ్స్ లేవు, తిమ్మిర్లు కానీ ఎలాంటివి లేవు. అంటే కింద మధ్యలో, నడుము మధ్యలో పెయిన్ వస్తుంది స్ట్రేట్ గా నిల్చున్నప్పుడు. నేను వెహికల్ నడుపుతాను, ఎక్కువ నుంచి వెహికల్ నడుపుతాను. అది దీనికి డాక్టర్స్ కొంతమంది సర్జరీ అవసరం అన్నారు, కొంతమంది అవసరం లేదన్నారు. ఓకే, అది తెలుసుకుందామని కాల్ చేశాను. ఓకే అండి. నడవడము ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా? లేదు మేడం, ఎలాంటి సిమ్టమ్స్, హాయిగా నడుపుతున్నాను, అంత ఓకే. ఓకే అండి. సో యూజువల్గా ఇటువంటి డిస్క్ బల్జ్ సమస్య కానీ, ఈ అరుగుదల సమస్య కానీ, వెన్నుపూస అరుగుదల సమస్యలు కానీ ఉన్నప్పుడు అది దశల వారీగా పెరుగుతూ వస్తుంది. సో మీ కొద్ది కాలంగా మీ వృత్తిపరంగా కూడా ఈ సమస్య ఉండే అవకాశాలు ఉంటాయండి. సో ఎక్కువగా కూర్చునే వాళ్ళు, ఎక్కువగా మార్కెటింగ్ పనులు కానీ, బండి మీద కూర్చొని చాలా దూరం పాటు డ్రైవ్ చేసేవాళ్ళు కానీ, లేదా సరైన వేళకి భోజనం అనేది తీసుకొని వాళ్ళల్లో కూడా ఇటువంటి బలహీనత కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కంగారేం లేదండి, ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ ఉంది. అయితే ఇది మనం చూసినట్లయితే మీకు ఇంకా సర్జికల్ స్టేజ్ వరకు వచ్చినట్టుగా అనిపించట్లేదండి. ఎందుకంటే మనం ఎప్పుడు సర్జరీ చేయాలి అని అంటే పూర్తిగా మూత్రం కంట్రోల్ కానప్పుడు, మోషన్ అనేది కంట్రోల్ కాకుండా ఉన్నప్పుడు, లేదా కాళ్ళల్లో పూర్తిగా అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి, కాలు మోకాలు మడవలేని పరిస్థితి, ఇటువంటి అండ్ కొంతమందిలో అయితే కాలు తొడభాగం కూడా మన యువతల కాలుకి అవతల కాలుకి చూసినప్పుడు అయితే బాగా సన్నంగా అయిపోవడం ఎట్రోఫీ అంటారు. సో ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళలో ముఖ్యంగా మనం సర్జికల్కి తీసుకువెళ్తామండి. కానీ మీ విషయంలో అయితే సర్జికల్ కాదు, మందులతోటే నయమవుతుంది. మీకు ఖచ్చితంగా 3 రకాలుగా మనం ట్రీట్మెంట్ చేయాలి. ఒకటి, ఆహార నియమాలు పాటించాలి, కొంచెం డైట్ అనేది మీరు జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. కొద్దిపాటి ఫిజికల్ ఎక్సర్సైజ్, మీకు బ్యాక్ స్ట్రాంగ్ చేసుకోవడానికి ఎక్సర్సైజెస్ చేయాలండి. సో ఇవి రెగ్యులర్ ఫిజియోథెరపీ కాకుండా మీరు ఇంట్లోనే చేసుకునేటట్టుగా మేము గైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఈ బలపడేటట్టు, డిస్క్ బల్జ్ తగ్గేటట్టుగా కూడా వెన్నుపూస మొత్తాన్ని కూడా మనం సరిచేయడానికి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయండి. డాక్టర్ కేర్లో దీనికి స్పెషలైజ్డ్గా ట్రీట్మెంట్ ఉంది. మీరు దగ్గరలో డాక్టర్ కేర్కి మీ రిపోర్ట్స్ తీసుకొని సంప్రదించండి. రైట్, చంద్రమౌళి అండి ఇంకో కాలర్ హైదరాబాద్ నుంచి ఉన్నారు, మాట్లాడదాం. చంద్రమౌళి గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. డాక్టర్ సారిక గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం, నాకు తల బాగా తిప్పడము అవుతుంది మేడం. ఓకే. మళ్ళీ వచ్చేసి వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ సెన్సేషన్ కాదు. ఒకసారి కళ్ళు మొత్తం ఇట్లా బ్లాక్నెస్ గా అవుతున్నట్టు అనిపించడము చాలా ఇబ్బందికరంగా అవుతుంది మేడం. వెహికల్ నడవాలన్నా ఏది చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఓకే, ఎంత కాలం నుంచి ఉందండి? ఇది ఒక 2 years నుంచి ఉంది మేడం. ఇది చాలా మెడిసిన్స్ వాడాను కానీ దేంట్లో ఐడెంటిఫై అవ్వట్లేదు. ఇది అన్ని బాగున్నాయి అంటున్నారు కానీ ఇది ప్రాబ్లం మాత్రం పోవట్లేదు నాకు. ఓకే అండి. మీకు తలనొప్పిగా ఏమన్నా ఉంటుందా? హెడేక్ తక్కువ ఉంటుంది మేడం, బాగా ఇట్లా తిప్పినట్టు అవ్వడమే ఎక్కువ అవుతుంది. వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ కాదు. ఓకే. సో మీరు నెక్ ఏమన్నా ఎక్స్రే తీయించారా? చేయించాను మేడం. అది నార్మల్ ఉందా, ఏదైనా ఇబ్బంది ఉందా? దాంట్లో కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్పారు సార్. ఓకే. ఓకే. మీకు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందా? అంటే మామూలుగానే నాది వర్క్ షాప్ మేడం, నేను కొద్దిగా మ్యాన్ పవర్ తోనే చేస్తుంటాను కానీ నేను చూస్తుంటాను. ఓకే. ఓకే అండి. సో దీంట్లో 2 రకాల కారణాలు ఉన్నట్టుగా అనిపిస్తుందండి. ఒకటేమో సర్వైకల్ స్పాండిలైటిస్. సో మీరు హార్డ్ వర్క్ చేసేటప్పుడు, మీరు వర్క్ షాప్ అంటున్నారు, ఎక్కువగా కిందకే చూడడం ఉండడం కానీ, మీరు ఏదైనా హెవీ వర్క్ కంటిన్యూగా చేయడం కానీ చేసిన వాళ్ళలో మెడ భాగంలో కాస్త నరాలు ఏమైనా దెబ్బతిన్న వాళ్ళలో కొంతమందికి ఇలా తల తిరగడం అనేది ఉంటుంది. ఒక సైడ్ లాగేస్తున్నట్టుగా ఉంటుంది. పడుకున్నప్పుడు వెంటనే లేచినప్పుడు వెంటనే ఇదంతా తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుందండి.
సో దీంట్లో ఇంకొక కారణం కూడా మైగ్రేన్ కూడా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి, పార్శ్వపు తలనొప్పి. అలాంటి వాటిల్లో బ్లాక్అవుట్స్ అంటే కళ్ళ ముందు కాస్త చీకటిగా ఉండడం కానీ, బ్లర్డ్గా అనిపించడం కానీ, వికారంగా వాంతులు వచ్చినట్టుగా ఉండడం కానీ ఇలా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఈ రెండు సమస్యలు కూడా ఒక్కొక్కసారి మన స్పాండిలైటిస్ వల్ల కూడా ఉంటూ ఉంటుంది. దగ్గరగా డాక్టర్ కేర్కి సంప్రదిస్తే మీకు మందులు వాడచ్చు. కొంతకాలంలోనే మీకు పూర్తిగా ఇది శాశ్వతంగా పరిష్కారం అనేది దొరుకుతుందండి. మీరు ఈ వర్టిగోని తగ్గించాలంటే కొద్దిపాటిగా ఆయిల్ ఫుడ్ తగ్గించడం, ఎక్కువగా ఫ్లాక్స్ సీడ్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉండేది ఎక్కువగా తీసుకున్నా కూడా ఈ వర్టిగో అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. దగ్గరలో డాక్టర్ గారికి సంప్రదిస్తే మీకు పూర్తిగా గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు, ఈ సర్వైకల్ లంబార్ స్పాండిలైటిస్కి ఆపరేషనే పరిష్కారమా? ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదామండి. చూస్తూనే ఉండండి ఏబిఎన్. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ గారు, శ్రీనివాసరావు గారు హైదరాబాద్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి. డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ సారిక గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. మేడం, నాకు కూర్చుంటే నడుము నుంచి పెయిన్ వస్తుంది మేడం. ఎక్కువసేపు అని కూర్చున్నానంటే నాకు పెయిన్ వస్తుంది. ఓకే, అది ఎందుకు వస్తుంది ఏంటనేది తెలియట్లేదు. నాకైతే ఈ ప్రాబ్లం నాకు 5-6 years నుంచి ఉంది మేడం. 5-6 years నుంచి ఉంది. కాలు భాగంకు ఏమన్నా వస్తుందా అండి? కుడి కాలుకి కానీ ఎడం కాలుకి కానీ? ఏం లేదు మేడం. కేవలం నడుము భాగంలోనే ఉందా? ఓన్లీ నడుము భాగంలోనే ఉంది మేడం. నడుము కొంచెం వంగాలంటే వంగలేకపోతున్నాను కిందకి. ఓకే, మీ వయసు ఎంత అండి? 50 అండి. 50 years. ఓకే, ఇంకా వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీకు? థైరాయిడ్ కానీ, షుగర్ కానీ? ఇంకేం లేవు మేడం. ఓకే, సరే అండి. మరి ఏమైనా ఎక్స్రే కానీ ఏమైనా తీయించారా? ఎక్స్రే తీయించాను మేడం, ఒక 4 years క్రితం తీస్తే దాంట్లో ఎక్స్రేలు ఏం కనపడలేదు. ఓకే, అప్పుడు ఏదో డాక్టర్ గారు క్యాల్షియం టాబ్లెట్లు ఇచ్చారు, అవి వాడాను. ఓకే, కానీ ప్రాబ్లం మాత్రం సాల్వ్ కాలేదు మేడం, అలాగే ఉంది. ఓకే. మీరు బరువు ఎలా ఉంటారండి? మీ బరువు ఎంత? 80 kgs ఉంటుంది మేడం. ఓకే, ఓకే అండి. సో మీలో చెప్పాలంటే కొద్దిగా బరువు కూడా ఉన్నారండి మీరు. దీంతో మనం చూసినట్లయితే లంబార్ స్పాండిలైటిస్ గానే అనిపిస్తుందండి. సో లంబార్ స్పాండిలైటిస్ అంటే నడుము భాగంలో ఉండే ఎముకల లోపల అరుగుదల మొదలవడం. సహజంగా ఇది 50 years పైబడిన వాళ్ళల్లో ఎముకలు అరుగుతూ ఆ మధ్యలో ఉండే సాఫ్ట్ డిస్క్ అనేది కూడా అరుగుతూ ఉంటుంది. డిస్క్ డిసెక్షన్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. అరిగినప్పుడు వచ్చే సమస్యగానే మనం చూస్తాం. కాకపోతే మేబీ మీరు మంచిగా ఆహారం తీసుకోవడం వల్ల అది ఇంకా తీవ్రత కాకుండా మీకు నడుము భాగం వరకే ఉంది. లేదంటే సహజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ నడుము భాగం నుంచి కాలు భాగంలోకి, పిరుదుల్లోకి, పిక్కల్లోకి కూడా నొప్పి వస్తూ ఉంటుంది. కుడి భాగంలో ఎక్కువగా నరం ఒత్తిడికి గురైతే కుడి భాగం ఉంటుంది, లేదా ఎడం భాగంలో ఉంటుంది. దాన్నే సయాటికా అంటామండి. సో ఇదేమన్నా మీకు ఒకసారి డీటెయిల్గా చూడాలండి. SLRT టెస్ట్ చేస్తాం మేము. కాలు భాగాన్ని పూర్తిగా పైకి లేపేటప్పుడు మీకు నొప్పిగా ఉంటే కనుక అది పాజిటివ్గా తీసుకొని సయాటికా కింద దాన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు 6 years నుంచి బాధపడుతున్నారు, ఖచ్చితంగా దీనికి మంచి ట్రీట్మెంట్ హోమియోలో ఉందండి. డాక్టర్ కేర్కి ఒకసారి ఆ పాత రిపోర్ట్తో రండి, లేదా ఫ్రెష్గా ఎక్స్రే తీయించుకొని రండి. మీ లక్షణాలని బట్టి మీ శరీర తత్వానికి తగ్గట్టుగా మందులు ఇస్తే అరుగుదల ఆగుతూ ఫర్దర్గా రాకుండా ఉంటుంది. ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో అది రిపేర్ చేయడం అనేది జరుగుతుందండి. రైట్, నెక్స్ట్ కాలర్ మధ్యలో నుంచి ఉన్నారండి, గోపీనాథ్ గారు. గోపీనాథ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. డాక్టర్ సారిక గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి. మేడం, నాకు 10 నెలల క్రితం ఆటో యాక్సిడెంట్ లో సర్వికల్ సర్జరీ జరిగింది మేడం. ఓకే, C5, C6 సర్జరీ జరిగింది మేడం. ఓకే, అయితే కాళ్ళు చేతులు పడిపోయినాయి. ఓకే, అంటే ఫిజియోథెరపీ చేపిస్తున్నాం మేడం. ఓకే. కానీ ఇంకా బెటర్మెంట్ అనేది ఏం కనిపించట్లేదు మేడం. సర్జరీకి ముందు ఎలా ఉందండి? మీ లక్షణాలు ఏమున్నాయి? సర్జరీ ముందు పర్లేదు మేడం, అంటే యాక్సిడెంట్ అయిన తర్వాతే పాటలోనే ఇలా జరిగిందని చెప్పన్నారు. ఓకే. సర్జరీ జరిగిన తర్వాత 35% మీకు వస్తాయి, నడుస్తారని చెప్పన్నారు. రైట్ హ్యాండ్ అయితే వచ్చేసింది మేడం ఓకే, ఫిజియోథెరపీలో. కాకపోతే ఇంకా ఫింగర్స్ అనేవి రాలేదు. ఓకే, కానీ లెగ్స్ మూవ్మెంట్ అయితే ఏం లేదు మేడం. మామూలుగా ఇప్పుడు రిఫ్లెక్షన్స్ వస్తున్నాయి ఫిజియోథెరపీలో. ఓకే. అది మరి దానికి ఇంకా ఎలాంటిది అనేది అర్థం కావట్లేదు మేడం. ఓకే అండి, కంగారు పడొద్దు. దీనికి కొద్దిపాటిగా మనం అయితే నయం చేయొచ్చండి. అయితే ముఖ్యంగా మీ కారణం చూస్తే యాక్సిడెంట్.
సో యాక్సిడెంట్ అయినప్పుడు మెడ భాగంలో ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు అక్కడ నర్వ్స్ అనేది డిసెక్ట్ అవుతాయి, కట్ అయిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు పూర్తిగా ప్యారలైసిస్ అనేది జరుగుతూ ఉంటుందండి. సో దీనికి మీకు కొద్దిపాటి కరెక్షన్ కోసం సర్జరీ చేశారు, అందులో తప్పేమీ లేదు, ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరిస్థితి చేయించుకున్నారు. కానీ మీరు అనుకున్నంతగా పెద్దగా రిజల్ట్ లేనందున ఖచ్చితంగా హోమియోపతిలో ట్రీట్మెంట్ అయితే ఉంది. దీంట్లో కండరాలు బలపడడానికి, నరాలు ఇంకొద్దిగా రిఫ్లెక్సెస్ రావడానికి ఫిజియోథెరపీ తీసుకుంటూ హోమియోపతి వైద్య విధానం తీసుకుంటే కనుక మీ పెరాలసిస్ స్టేట్ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు. అలాంటి కొన్ని కేసెస్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయండి. అయితే మీరు రాలేని పక్షంలో వీడియో కాల్ అరేంజ్ చేస్తాము. ఆన్లైన్ వీడియో కాల్లో మీరు మీ యొక్క స్థితిని మొత్తం కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ పరిస్థితి బట్టి మీ మందులు అనేది కొరియర్ చేస్తాం, దాని ద్వారా కూడా మీకు రిలీఫ్ వస్తుంది. ఒక 6 monthsలో మీకు కొద్దిపాటిగా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ కొద్దిపాటిగా దీర్ఘకాలికంగా మనం వాడాల్సి ఉంటుంది. 1 year 2 year అనే టైం పడుతుందండి మీకు పూర్తిగా పట్టుతో రావాలంటే. కాబట్టి నిదానంగా కంగారు పడకుండా ఫిజియోథెరపీ చేసుకుంటూ డాక్టర్ కేర్లో అడ్వాన్స్ మెడిసిన్స్ ఉంటాయి, అవి వాడండి, ఖచ్చితంగా మార్పు వస్తుందండి. రైట్, హైదరాబాద్ నుంచి శ్రీధర్ రావు గారు ఉన్నారండి, మాట్లాడదాం. శ్రీధర్ రావు గారు నమస్తే అండి. హలో శ్రీధర్ రావు గారు, హలో. రైట్, కాల్ కట్ అయింది. డాక్టర్ గారు, చాలా మందిలో అంటే ఇంతకు ముందు ఇట్లాంటి సమస్యలు వయసు పైబడిన వాళ్ళలోనే ఎక్కువగా కనిపించేవి. అవును. కానీ ఇప్పుడు అంటే మారుతున్న జీవన విధానం అనుకోవచ్చా ఏంటో తెలియదు, కానీ చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి, ఎందుకంటారు? ఎస్. సో దీనికి ముఖ్యంగా మనం చూసినట్లయితే మారుతున్న జీవన విధానం, మీరు చెప్పింది కరెక్ట్ అండి. సో మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇటువంటి సమస్య పెరుగుతుంది, మన ఆహారం వల్ల కూడా ఇటువంటి సమస్య పెరుగుతుంది. సో మనం భోజనం తీసుకునేటప్పుడు కూడా మన జంక్ ఫుడ్ ఎక్కువగా అయిపోయినాయి నౌడేస్. వెస్ట్రన్ కల్చర్ ఎక్కువగా అవ్వడం వల్ల కూడా సో మంచి పోషక విలువలు ఉన్న ఆహారం అనేది తినడం తీసుకోవడం తగ్గిపోయింది. పిల్లల్లో కూడా మనం చూసినట్లయితే వాళ్ళు కూడా ఇటువంటి జంక్ ఫుడ్కి ఎక్కువగా అలవాటు పడి ఫిజికల్ ఎక్సర్సైజ్కి తక్కువ అయిపోయింది. అపార్ట్మెంట్ స్టైల్ అనుకోవచ్చు, గ్రౌండ్స్ లేకపోయి ఉండొచ్చు. సో ఇలాగా మనం పెరుగుతున్న కొద్దీ కూడా మనం నేరో అయిపోతూ ఉన్న సందర్భాలు ఉంటూ ఉన్నాయి. అలాంటప్పుడు కూడా పిల్లల్లో యాక్టివిటీ తగ్గిపోవడం, ఎక్కువగా తిని కూర్చోవడమే ఉండడం, మొబైల్ ఫోన్స్ ఎక్కువగా చూస్తూ ఉండడం, పొజిషన్ సరిగ్గా చూసుకోకుండా పడుకొని చూస్తూ ఉండడం, పడుకొని టీవీ చూడడం. సో ఇలా చేసే వాళ్ళల్లో మనకు పిల్లల్లో అండ్ హెవీ స్కూల్ బ్యాగ్స్, అఫ్కోర్స్ ఒక 2-3 years నుంచి సరైన స్కూల్స్ లేవనుకోండి. బట్ స్టిల్ మనం ఇంతకుముందు చూసినట్లయితే బికాస్ ఆఫ్ హెవీ బ్యాగ్స్ కానీ ఎక్కువ బుక్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళు క్యారీ చేయడం వల్ల కూడా సరైన పోషణ లేక కూడా ఇటువంటి సమస్యలు ఉంటూ ఉన్నాయి. ఈ యొక్క సూర్యరశ్మికి కూడా తక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో మార్నింగ్ టైం అవకాశం లేకను. సో కొద్దిపాటిగా మనం ఇంతకుముందు మనం చూసినట్లయితే మన అమ్మమ్మల తాతయ్యలు వాళ్ళు పొద్దున్నే లేచి కాస్త ఆయిల్ మసాజ్ చేసుకొని కాస్త ఎండకు నిలబడ్డము, తినే ఆహారంలో పోషక విలువలు ఉండేటట్టుగా రీఫ్రిజిరేటెడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోకుండా, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడు వచ్చిన వెజిటేబుల్స్ని వాళ్ళు యూస్ చేయడం వల్ల ఈరోజు కొద్దిపాటిగా హెల్త్ అనేది ఉంటూ ఉందండి. ఇదే కనుక మనం యూస్ చేస్తే కనుక ఇటువంటి సమస్యలు ఖచ్చితంగా రాకుండా ఉంటాయండి. రైట్, నెక్స్ట్ కాలర్ రాజంపేట నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మాట్లాడండి. డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ సారిక గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. నేను శ్రీనివాస్లో రాజంపేట నుండి. ఎస్ సార్, చెప్పండి. ఏం లేదు మేడం, నాకు మెడ దగ్గర బాగా పెయిన్ ఉంటుంది. ఓకే. మెడ అంటే మొబైల్ ఎక్కువ చూడడం వల్ల, కంప్యూటర్ ఎక్కువ చూడడం వల్ల ఆ ప్రాబ్లం ఏమో. అట్ ది సేమ్ టైం రైట్ షోల్డర్, ఈ షోల్డర్ కూడా కొద్దిగా జాయింట్ లో కొద్దిగా పెయిన్ ఉంటుంది. ఓకే. అది అలాగే కింద కిడ్నీస్ ప్రాబ్లం, ఆ కిడ్నీస్ ఉన్న ఏరియాస్ లో కూడా పెయిన్ గా ఉంటుంది. నేను కిడ్నీ ప్రాబ్లం ఏమో అని చెప్పేసి రీసెంట్ గా కిడ్నీ అదే చూపించాను, అదేం ప్రాబ్లం లేదని చెప్పి చెప్పారు. ఈ మెడ నొప్పి అది తగ్గాలంటే ఎలా? ఎంత కాలం నుంచి ఉంది? నాకు దగ్గర 6-7 years గా ఉంది. ఓకే. ఎంఆర్ఐ రిపోర్ట్ తీయించారా? ఏం చేయట్లేదు, అంటే దానికి ట్రీట్మెంట్ ఏం తీసుకోవట్లేదు. నేను పెయిన్ కిల్లర్స్ అవి వాడకూడదు అది అని చెప్పి అన్నారని నేను ఏదో రోజు చిన్న ఎక్సర్సైజ్ వాటితోటి చేస్తాను. ఓకే 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 అండి. సో ఇప్పటి వరకు మనం చూసిన కాలర్స్ అన్నిట్లోనూ మీ కాల్ కూడా ఒకటండి. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా 5 to 6 years నుంచి ఇబ్బంది ఉంది, కానీ పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వస్తుందేమో అన్న భయంతో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నారు కొంతమంది, అయితే కొంతమంది అది కూడా చేయకుండా ఆ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూనే ఉంది, అరుగుదల పెరుగుతూనే ఉంది, నొప్పులు పెరుగుతూనే ఉన్నాయి, లక్షణాలు కూడా మొదటితో పోలిస్తే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలతో లక్షణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి.
సో ఇంత తీవ్రత స్థాయికి వచ్చిన తర్వాత కూడా మనం సీరియస్గా దీన్ని పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఆలోచించకపోతే ఎప్పటికైనా ఇది ప్రమాదమే, ఎప్పటికైనా ఇది తీవ్ర స్థాయిలో చేరుతుంది. సో మీకు 6 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు కేవలం పెయిన్ కిల్లర్సే కాకుండా మనకు బయట కూడా చాలా ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మన హోమియోపతి మెడిసిన్ అనేది ఎంతో కాలం నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి చక్కగా పనిచేస్తూ పర్మనెంట్గా తగ్గిస్తూ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తాత్కాలికంగా ట్రీట్మెంట్ కాకుండా శాశ్వతంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు మీరు ఎంఆర్ఐ కూడా తీసి చూసుకోలేదు, సమస్య ఎంత నుంచి ఎంత ఉంది అనేది, ఆ నరాలు ఏమన్నా డ్యామేజ్ అవుతున్నాయా ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మీరు ఒకసారి ఎంఆర్ఐ తీయించుకొని లేదా చిన్న ఎక్స్రే అనేది తీయించుకోండి. ఎక్స్రే తీయించుకొని ఎన్ని బోన్స్ డ్యామేజ్ అయ్యాయి, దీనికి ఫర్దర్గా ఇప్పుడు రోజువారీగా ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా డ్యామేజ్ పెరుగుతుందా అంటే ఖచ్చితంగా లోపల నుంచి మెడిసిన్స్ వాడాలి. వాడితేనే మీ అరుగుదల అనేది ఆగుతుంది, లేకపోతే అది ఇంకా ప్రోగ్రెస్ అవుతూ సిమ్టమ్స్ అనేది ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉంటాయి. రోజువారీ చేసుకునే పనులు కూడా మీరు చేసుకోలేరు. సో మీకు కారణాలు తెలుసు, ఫోన్ కానీ కంప్యూటర్ వల్ల అంటున్నారు, వాటిని తగ్గించుకున్నారు మంచిది. కానీ కేవలం ఫిజియోథెరపీతోనే ఈ ప్రాబ్లం అనేది ఆగదు, అది కేవలం మెయింటెనెన్సే. ఒకసారి మీరు ఫస్ట్ దాన్ని బాగు చేసుకోండి, స్పైన్ అనేది పూర్తిగా రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తూ మెయింటైన్ చేసుకోండి. కాబట్టి దగ్గరలో డాక్టర్ కేర్కి ఎక్స్రేతో సంప్రదించండి. రైట్, హైదరాబాద్ నుంచి ఇంకో కాలర్ శ్రీధర్ రావు గారు ఉన్నారండి, మాట్లాడదాం. శ్రీధర్ రావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ సారిక గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం గారు చెప్పండి. నాకు వెన్నుముక ప్రాబ్లం ఉంది మేడం. నాకు 2007లో ఆపరేషన్ అయింది మేడం. L4 L5 ఓకే, L4 L5 ఆపరేషన్ అయింది. కానీ ఆపరేషన్ తోటి నాకేమి సక్సెస్ అయినట్టు అనిపించలేదు. ఓకే, నడుము నొప్పి ఉంటది. ఈ మధ్య ఒక 2-3 మంత్స్ నుంచి అయితే దీనికోసం నేను ఆయుర్వేదంలో మసాజ్ లాంటిది ఎప్పుడప్పుడు చేయించుకుంటున్నాను 1 year ఒకసారి. కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. ప్లస్ ఈ మధ్య ఒక 2-3 మంత్స్ నుంచి మెడ నొప్పులు, ప్లస్ పొద్దున్నే కళ్ళు తిరగటం, కిందికి వంగితే మేడం, కిందికి వంగి చిన్న పని అంటే ఒక హాఫ్ మినిట్ పని చేసినా కానీ కళ్ళు తిరుగుతుంది అట్లా. మెడ నొప్పులు, రాత్రిపూట కూడా ఎటు పడుకోలేకపోతున్నా. అంటే అది మనం తల కింద దిండు ప్రాబ్లమా అనిపిస్తుంది, కానీ ఎప్పటి నుంచి వాడే దిండే వాడుతున్నాను, కానీ మనకు అనిపిస్తుంది అట్లా దిండు ఏమన్నా ప్రాబ్లం ఉందా ఏమన్నా ఉందా అని. అట్లా అర్థం కావట్లేదు. మెడ నొప్పులు బాగా ఉంటున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, ఓపిక లేకపోవటం అట్లా. నడుము నొప్పి కూడా మళ్ళా స్టార్ట్ అయింది మేడం. మధ్యలో కొద్దిగా ఇది ఉంది కానీ ఎక్కువ ఏమి చేయలేకపోతున్నాను. ఓకే అండి, కంగారు పడకండి, దీని గురించి బాధ కూడా పడకండి. ఖచ్చితంగా మీకు మంచి ట్రీట్మెంట్ అయితే ఇవ్వగలుగుతాం. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి మేము ముందు నుంచి చెప్తూనే వస్తున్నామండి, ఇటువంటి వెన్నుపూస సమస్యలకి సర్జరీ అనేది పూర్తిగా పరిష్కారం కానే కాదు. ఎమర్జెన్సీ కేసెస్లో సర్జరీ చేయించుకున్న ముందు కానీ హోమియోపతి స్టార్ట్ చేసుకోండి, అయిపోయిన తర్వాత అయినా మీరు హోమియోపతి కంటిన్యూ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ దీని మూల కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కేవలం సర్జరీ చేయించుకోవడం వల్ల ఆ ఒక్క డిస్క్ అనేది మీకు కరెక్ట్ అవుతుంది. మీరు ఇందాక చెప్తున్నారు L4 L5లో చేశారు, డిస్క్ అనేది అక్కడ కరెక్ట్ చేశారు, అక్కడ నర్వ్ ఏదైతే ప్రెషర్కి గురైందో, ప్రెసింగ్కి గురైందో దాన్ని మాత్రం కాస్త రిలీజ్ చేశారు. కానీ వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దట్? దానికి కారణం ఏంటి? అరుగుదల. దానికి కారణం ఏంటి? లోపల కొన్ని ఇమ్యూన్ రియాక్షన్స్. సో దానికి కొన్ని లోపాలు, విటమిన్ డి లోపం ఉంటుంది, ఫాస్ఫరస్ లోపం ఉంటుంది, కాల్షియం లోపాలు ఉంటాయి. సో ఈ రూట్ కాజ్ ఎనాలిసిస్, ఈ రూట్ కాజ్ కరెక్షన్ చేసుకుంటూ ఎమర్జెన్సీలో మనం సర్జరీకి వెళ్ళాల్సిందే తప్పితే సర్జరీ మాత్రమే దీనికి సొల్యూషన్ కానే కాదు. అందుకే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే హోమియోపతి అనేది వైద్య విధానం అనేది లోపల ఇమ్యూనిటీ నుంచి మనకి పనిచేస్తుంది, జెనెటికల్గా పనిచేస్తుంది. అరుగుదలను ఆపే శక్తి ఖచ్చితంగా హోమియోపతికి ఉంది. ఎన్నో కేసులు సర్జరీకి వెళ్ళే ముందు మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాక సర్జరీ అవసరం లేదు అని మన దగ్గర ట్రీట్మెంట్ కంటిన్యూ చేసిన కేసెస్ కూడా చాలా వరకు ఉన్నాయి, మ్యాక్సిమం సక్సెస్ రేట్స్. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు సర్జరీ చేయించుకున్నాక మళ్ళీ రివర్స్ అయ్యాయని కంగారు పడకండి, బాధపడకండి. అన్ని కేసెస్లోనే మ్యాక్సిమం 3 నెలల్లో 6 నెలల్లో మళ్ళీ మిగతా వెన్నెముకల్లో ఇదే సమస్య వస్తుంది. అక్కడ అదే చోట కూడా కొంతమందికి సమస్యలు వస్తూనే ఉన్నాయండి. ఇంకా సర్జరీ చేశాక కొంతమంది కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఎమర్జెన్సీలో సర్జరీకి వెళ్ళండి, తప్పు కాదు. కానీ అన్నెసెసరీగా మనం సర్జరీ చేయించుకోకుండా మెడిసిన్స్ తోటి
కొన్ని స్టీరాయిడ్స్ ఇంజెక్షన్స్ అసలు వాడకుండగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కటి మందులు అనేది పెడతాం. అప్పటికప్పుడు తగ్గే మందులు కూడా ఉంటాయి, శాశ్వతంగా తగ్గే మందులు కూడా ఉంటాయి. ఈ 2 రకాలుగా మనం డీల్ చేసుకుంటే మీ ప్రాబ్లం తగ్గుతుంది. మెడ భాగంలో కూడా మీకు ఇబ్బంది ఉంది, మందులు వాడుకోండి. తల తిరగడం అనేది తగ్గుతుందండి. రాలేని పక్షంలో వీడియో కాల్ చేయండి, మేము మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాము. దాని ద్వారా మీకు పూర్తిగా ఉపశమనం కలుగుతుందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. సర్వైకల్ లంబార్ స్పాండిలైటిస్ సమస్యలకు సంబంధించి ఏబిఎన్ ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాల్టి ఏబిఎన్ క్లినిక్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.